నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు క్రమక్రమంగా ఇన్ఫ్లో తగ్గుతోంది. దాంతో మొత్తం 26 గంటల్లో 20 గేట్లను అధికారులు మూసేశారు. 6 క్రస్ట్ గేట్లను 5 అడుగుల మేర పైకి ఎత్తి దిగువన నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సాగర్ ఇన్ఫ్లో 1,24,419 క్యూసెక్లుగా ఉంది. వచ్చింది వచ్చినట్లుగా దిగువకు వదిలేస్తున్నారు. ఇక ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 585.70 అడుగులుగా ఉంది. ఇక పూర్తి స్థాయి నీటి సామర్థ్యం 312.0450 టీఎంసీలు కాగా ప్రస్తుత నీటి నిల్వ 299.45 టీఎంసీలుగా ఉంది. ఇక అటు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తి కొనసాగుతుంది. కుడి ఎడమ కాలువలకు సాగునీటి విడుదల కొనసాగుతోంది. మరోవైపు ఆదివారం కావడంతో సాగర్ కు పర్యాటకుల తాకిడి పెరిగింది. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ జానయ్య అందిస్తారు. జానయ్య. సునీత, నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం క్రమక్రమంగా తగ్గుతుండటంతో నిన్నటి వరకు కూడా మొత్తం ప్రాజెక్టు 26 గేట్లను ఎత్తినటువంటి అధికారులు ఇన్ఫ్లో తగ్గడంతో 20 గేట్లను క్లోజ్ చేసి 6 గేట్ల ద్వారానే దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. గత నెల 29న నాగార్జున సాగర్ ప్రాజెక్టు క్రస్ట్ గేట్లని 26 క్రస్ట్ గేట్లని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, అడ్లూరు లక్ష్మణులు ఓపెన్ చేయడం జరిగింది. ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద ప్రవాహంతో అప్పటికే నాగార్జున సాగర్ ప్రాజెక్టు 590 అడుగులకు గాను 588 అడుగులకు చేరుకోవడంతో గేట్లు ఓపెన్ చేసి ఏదైతే ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లో స్థాయిలోనే కిందికి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు గతంలో ఎన్నడూ లేని విధంగా కూడా ఈసారి ఈ సీజన్ లో నెల రోజుల ముందుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం రావడం, ముందస్తుగానే నాగార్జున సాగర్ ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఇటు సాగునీటికి కూడా గత నెల 29నే కుడి ఎడమ కాలువలకు సంబంధించి సాగునీటిని విడుదల చేయడం జరిగింది. 2 రాష్ట్రాలకు సంబంధించి కూడా నాగార్జున సాగర్ ప్రాజెక్టు నుండే సాగుకు నీరు అందించాల్సి ఉంటుంది కాబట్టి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో నాగార్జున సాగర్ కుడి ఎడమ కాలువలకి నీటిని కూడా విడుదల చేయడం జరిగింది. ప్రస్తుతం నాగార్జున సాగర్ ప్రాజెక్టుకి ఏదైతే శ్రీశైలం నుంచి ఇన్ఫ్లోగా 1,20,763 క్యూసెక్ల ఇన్ఫ్లోగా వస్తుంటే 94,050 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి రిలీజ్ చేస్తున్నారు. ఇటు కుడి కాలువకు సంబంధించి 8,604 క్యూసెక్లు, అటు ఎడమ కాలువకు సంబంధించి 8,022 క్యూసెక్లు, ఇటు ఎస్ఎల్బిసి ఏఎంఆర్పి తాగునీటి అవసరాల కోసం 1,800 క్యూసెక్లు, కెనాల్ ద్వారా 300 క్యూసెక్లు, పవర్ హౌస్ కి 29,394 క్యూసెక్లు వినియోగిస్తున్నారు. మొత్తం నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ నుంచి 94,050 క్యూసెక్లు అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తున్నారు. మొత్తం ఇన్ఫ్లోగా 1,20,000 పైగా వరద ప్రవాహం వస్తుండటంతో గేట్లు మాత్రం నిన్నటి వరకు కూడా 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. అయితే శ్రీశైలం నుంచి సాగర్ కు భారీ 2,90,000 క్యూసెక్ల వరకు వరద ప్రవాహం రావడంతో 26 క్రస్ట్ గేట్లను ఎత్తి దాదాపుగా క్రస్ట్ గేట్ల ద్వారానే 2 లక్షలకు పైగా క్యూసెక్లు దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు పవర్ హౌస్ ఏదైతే మెయిన్ పవర్ హౌస్ ఏదైతే ఉందో విద్యుత్ ఉత్పాదన కోసం కూడా దాదాపుగా 45,000 క్యూసెక్ల వరకు వినియోగించడం జరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గుముఖం పట్టడంతో సాగర్ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి నిన్నటి వరకు 26 గేట్లు ఓపెన్ చేసినటువంటి అధికారులు క్రమక్రమంగా 2 గేట్లను క్లోజ్ చేస్తూ రావడం జరిగింది. ఈ రోజు ఉదయం వరకు కూడా 20 గేట్లను క్లోజ్ చేశారు. మొత్తం 6 గేట్లు అయితే ప్రస్తుతం 6 గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే కృష్ణా పరివాహకానికి సంబంధించి ఆల్మట్టి, జూరాల, శ్రీశైలం ప్రాజెక్టులు జూలై నెలలోనే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్నటువంటి వర్షాల నేపథ్యంలో ఆ ప్రాజెక్టులకు భారీ వరద రావడంతో ఎగువ నుంచి అన్ని ప్రాజెక్టుల నుంచి కూడా దాదాపుగా 2 లక్షల క్యూసెక్ల పైగా వరద ప్రవాహం దిగువకు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో ప్రాజెక్టు క్రస్ట్ గేట్లను కూడా ఎత్తి దిగువకు నీటిని విడుదల చేయడం జరిగింది. ఇటు ఎప్పుడైనా కూడా ఏ సీజన్ లోనైనా ఖరీఫ్ సీజన్ లో ఏ సంవత్సరం అయినా కూడా ఆగస్టు నెలలో సాగునీటికి నీటిని విడుదల చేయడం జరిగింది. 18 ఏళ్ల తర్వాత మొదటిసారిగా మళ్ళీ
జూలై నెలలోనే ఇటు సాగునీటికి నీటిని విడుదల చేయడం కానీ ఇటు క్రస్ట్ గేట్లను ఎత్తే ప్రక్రియకు సంబంధించి కూడా 18 ఏళ్ల తర్వాత ఈ ఏడాది మాత్రమే చేయడం జరిగింది అనేది మాత్రం అధికారులు చెప్తున్నారు. దీనికి ఇటు సాగర్ కుడి ఎడమ కాలువలకు సంబంధించి దాదాపుగా 22 లక్షల ఎకరాలకు సాగునీరు అందనున్న నేపథ్యంలో ఇప్పటికే రైతులు కూడా నార్మల్ సిద్ధం చేసుకోవడం జరిగింది. ఇటు ప్రస్తుతం నాట్లు వేసే దానికి సంబంధించి కూడా సిద్ధమవుతున్నారు. దుక్కులు దున్నే సిచ్యువేషన్ కూడా మొదలు కావడంతో రైతులంతా కూడా బిజీ, వ్యవసాయ పనుల్లో మాత్రం బిజీ అయ్యారని చెప్పవచ్చు. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు అయితే గతంలో ఎన్నడూ లేని విధంగా 20 ఏళ్ల తర్వాత ముందస్తుగా జలకళ సంతరించుకోవడం, పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవడంతో పాటు సాగునీటికి కూడా ముందస్తుగానే నీటిని విడుదల చేయడం జరగడంతో రైతులు హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఇటు ఇన్ఫ్లోగా ప్రస్తుతం 1,20,000 క్యూసెక్లు వస్తుంటే 94,000 అవుట్ ఫ్లోగా రిలీజ్ చేస్తూ మళ్ళీ నాగార్జున సాగర్ ప్రాజెక్టు ప్రస్తుతం 885.80 అడుగులు నీటి మట్టం ఉంది. ఇటు నీటి సామర్థ్యానికి సంబంధించి 312 టీఎంసీలకు సంబంధించి పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం అయితే ప్రస్తుతం 198 టీఎంసీలకు 99 టీఎంసీలకు చేరుకోవడం జరిగింది. ఎగువ నుంచి వరద ప్రవాహం తగ్గడం తోటి ఇంట్లో ఫస్ట్ గేట్లను క్లోజ్ చేసి మళ్ళీ సాగర్ ప్రాజెక్టు సంబంధించి పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరే విధంగా కూడా ఎగువ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫ్లోను అంచనా వేస్తూ దిగువకు నీటిని విడుదల చేస్తున్నట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఆదివారం కావడం, సెలవు రోజు ఉండడం తోటి సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి గేట్లు ఎత్తడం తోటి 2 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఆ సాగర్ ప్రాజెక్టు వద్దకి చేరుకుంటున్న సిచ్యువేషన్ ఉంది. ఏదైతే పర్యాటకులకు సంబంధించి భారీగా వచ్చే అవకాశం ఉండడం తోటి ట్రాఫిక్ జామ్ అయ్యే అవకాశం ఉండడం తోటి పోలీసులు కూడా ముందస్తుగానే భద్రతా ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఇటు హైదరాబాద్ నుంచి భారీగా నాగార్జున సాగర్ ప్రాజెక్టు వద్దకి పర్యాటకులు అయితే చేరుకుంటున్నారు. అక్కడ ఏదైతే స్పిల్వే నుంచి కిందికి దూకుతున్నటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో దాని సన్నివేశానికి సంబంధించి పాల నొరుగు వాళ్ళకి కిందికి పడుతూ ఇట్లా మంచు వలె పైకి లేస్తుండడం తోటి ఆ దృశ్యాలను సెల్ఫీలు ఫోన్లలో సెల్ఫీలు తీసుకోవడంతో పాటు ఆ సుందర దృశ్యాలను తిలకించేందుకు కూడా పర్యాటకులు అయితే భారీగా తరలి వస్తున్న పరిస్థితి ఉంది. దీంతో ఇటు సాగర్ మాచర్ల సంబంధించి ఉన్నటువంటి కొత్త వంతెన పైన కూడా ఎక్కడ వాహనాలు నిలపకుండా కూడా పోలీసులు అయితే చర్యలు చేపట్టడం జరిగింది. అక్కడ ఏదైతే ప్రాజెక్టు దిగువ భాగంలో ఉన్నటువంటి ఏదైతే రోడ్డు ఉంటుందో అక్కడ నుంచి ఈ సుందర దృశ్యాలను చూసేందుకు కూడా భారీగా తరలి వచ్చిన సిచ్యువేషన్ ఉంది. మరోవైపు పర్యాటకులకు ఇబ్బందులు కలగకుండా కూడా పోలీసులు ట్రాఫిక్ జామ్ కాకుండా అక్కడికి చేరుకునే విధంగా కూడా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక సాగర్ మెయిన్ డ్యామ్ సంబంధించి మాత్రం అక్కడ సిఆర్పిఎఫ్ కావచ్చు, ఎస్పీఎఫ్ ఈ 2 బెటాలియన్లకు సంబంధించిన వారు భద్రత నిర్వహిస్తున్నారు. అయితే నిన్నటి వరకు కూడా ఏదైతే రాజకీయ నాయకుల పలుకుబడి కానీ ఇతర అధికారులకు సంబంధించి ఉన్నటువంటి సిఫారసుల మేరకు ఆ మెయిన్ ప్రాజెక్టు పైకి డ్యామ్ పైకి కూడా వాహనాలను తనిఖీలు చేయకుండానే పంపించడం తోటి కొంత అధికారుల తీరుపై మాత్రం ఆగ్రహం వ్యక్తమైన పరిస్థితి ఉంది. ప్రాజెక్టుకు సంబంధించి ముప్పు ఉన్న నేపథ్యంలో అక్కడ ఆల్రెడీ ఫ్లెక్సీ బోర్డులను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. భద్రతా కారణాల వల్ల ఎవరిని కూడా డ్యామ్ పైకి అనుమతించమనే ఫ్లెక్సీలు కూడా వెలిసిన పరిస్థితి ఉంది. కానీ నిన్నటి వరకు మాత్రం రోజుకు దాదాపుగా 500 నుంచి 1000 మందిని డ్యామ్ పైకి కూడా పంపించడం తోటి భద్రత సంబంధించి వాహనాల తనిఖీలు చేయకుండా కూడా ప్రైవేట్ వాహనాలను డ్యామ్ పైకి పంపించడం తోటి అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. అయితే మరోపక్క అటు ప్రాజెక్ట్ సంబంధించి అటు జల విద్యుత్ ఉత్పత్తి ఏ రకంగా జరుగుతుంది? సునీత, మెయిన్ పవర్ హౌస్ ద్వారా దాదాపుగా 7 టర్బైన్లు ఉంటాయి. వాటికి సంబంధించి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అయితే చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఇటు ఎడమ కాలువకు సంబంధించి కూడా విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి అక్కడి నుంచి కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది. మెయిన్ పవర్ హౌస్ కు సంబంధించి రివర్స్ పంపింగ్ కూడా సిస్టమ్ ఉంటుంది. అక్కడ రివర్స్ పంపింగ్ కూడా వాటర్ ని చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రస్తుతం ఎగువ నుంచి ఎక్కువ ఇన్ఫ్లో వస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పాదనకు సంబంధించి 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పాదన అయితే కొనసాగుతుంది. 7 టర్బైన్లకు సంబంధించి విద్యుత్ ఉత్పాదన అలాగే కొనసాగిస్తున్న సిచ్యువేషన్ ఉంది. దీంతో పాటు విద్యుత్ ఉత్పాదన కోసం రిలీజ్ చేసేటువంటి వాటర్ ఏదైతే ఉంటుందో ఆ వాటర్ అంతా కూడా డిశ్చార్జ్ చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తుంది కాబట్టి డిశ్చార్జ్ చేయాల్సి వస్తుంది అనేది కూడా అధికారులు చెప్తున్న సిచ్యువేషన్.
దీంతో ఇటు పులిచింతల ప్రాజెక్టుకు మాత్రం భారీ వరద వెళ్తుందనే చెప్పవచ్చు. 1,00,000 పైగా క్యూసెక్ల వరద పులిచింతల ప్రాజెక్టుకి వెళ్తున్న సిచ్యువేషన్. మొత్తానికి నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు సంబంధించి ప్రస్తుతం అయితే 6 క్రస్ట్ గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. 29,000 క్యూసెక్లు విద్యుత్ ఉత్పాదనకు వినియోగిస్తున్నారు. 16,000 క్యూసెక్లు కుడి ఎడమ కాలువలకు తాగునీటిని అయితే విడుదల చేస్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. సునీత. రైట్ జానయ్య, థ్యాంక్ యూ.